నాశపడాలి కంటే వేసుకుంటాను ఎంపీ సార్ భూషణ్ సర్పంచ్ రాజు మన ఎక్స్ జెడ్పీటీసీ గారు నాగసుబ్బారెడ్డి గారు చంద్రకళ నిరంకుశ పాలన జరుగుతూ ఉంది. ఒక పక్క మహిళల్ని వాళ్ళ సాధికారతను బాగా చేయాలా అన్నటువంటిది మాట్లాడతారు. కోట్లాది రూపాయలు ప్రజాసొమ్ము పెట్టి ఈవెంట్ మేనేజ్మెంట్లో నడుపుతారు. కానీ వాస్తవానికి మహిళలపైన గత 2 సంవత్సరాల నుంచి జరిగినటువంటి అరాచకాలు చూసుకున్నా, మహిళలపైన జరుగుతున్నటువంటి దాడులు చూసుకున్నా, అధికారులను వేధించేటువంటి విషయాలలో కూడా నిజంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నంత విధంగా ఎక్కడ ఏ ప్రపంచంలో కూడా జరిగినట్టుగా జరుగుతూ ఉంది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక మాట మాట్లాడుతుంటారు, డొనాల్డ్ ట్రంప్ చాలా అరాచకంగా అయినటువంటి మనిషి అని చెప్పి మనం అందరం మాట్లాడుతుంటాం. నాకు తెలిసి డొనాల్డ్ ట్రంప్ కంటే కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా అరాచకంగా పాలిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ గారు తన దేశంలో వాళ్ళని ఇబ్బందులు పెట్టకుండా బయట దేశస్తులు రావద్దన్నటువంటి మాట అంటూ తను తప్పు చేస్తుంటే, ఈయన తెలుగు రాష్ట్రంలో ఒకటే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులను కూడా నిరంకుశంగా అరెస్టు చేయడం, ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి గారిని వైజాగ్లో బంధించిన విధానం కానీ, నిన్న జరిగినటువంటి రోజా గారిని అరెస్ట్ విషయంలో కానీ వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు చూసి నిజంగా ప్రజలు అలా ఆందోళన చెందుతున్నారు. ఎందుకు ఇంత దుష్ట పరిపాలన కొనసాగిస్తున్నారో అర్థం కావట్లేదు. ప్రజలకు మేలు జరిగేటువంటి ఏ నిర్ణయమో తీసుకోకుండా ఎంతసేపు వాళ్ళ యొక్క వ్యక్తిగత పబ్లిసిటీ కోసమే తాపత్రపడిన విధంగా కనిపిస్తూ ఉంది. ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ కడప జిల్లాలో జరుగుతున్నాయి. ఏదో రకంగా గెలవాలి, మీరు ఏం చేస్తారో ఏమో, జిల్లాలో మీరు గెలుచుకొని రావాలి, లేకపోతే కడప జిల్లాలో ఉన్న 10 నియోజకవర్గాలను తీసేస్తాను తన లిస్ట్ నుంచి, 165 నియోజకవర్గాలు మాత్రమే నా దృష్టిలో ఉంటాయన్నమాట ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడడం సరైనటువంటి చర్య? అంటే కడప జిల్లా పైన అభివృద్ధి కార్యక్రమంలో ఏ రకంగా శ్రద్ధ వహించకుండా రాజకీయంగా ఈ రకంగా మాట్లాడడం, 10 తాలూకాలు ఈ రాష్ట్రంలో లేవు అనుకుంటాను అన్నటువంటి మాట మాట్లాడాడు అని అంటే ఈ జిల్లా పైన తనకున్నటువంటి కక్ష ఒకసారి మనము ఆలోచన చేస్తే ఎంత కక్షతనంలో పెట్టుకున్నాడో అని అనిపిస్తోంది. దివంగత నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాల విషయంలో ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులైనా ప్రజలైనా కూడా ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అండగా ఉండాలనేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. ఈరోజు రాయచోటి నియోజకవర్గం నుంచి మా సోదరులు మాజీ ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి గారు ఆహర్నిశలు శ్రమించి మండలానికి సంబంధించినటువంటి 2 తెలుగుదేశం ఎంపీటీసీలు కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తాము అని చెప్పి వాళ్ళు ఈరోజు ఆహ్వానించడం జరిగింది. మాజీ జెడ్పీటీసీ సభ్యుడు నాగసుబ్బారెడ్డి గారు గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారికి ఎంతో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి, తన భార్య ఎంపీటీసీ అస్నాపురం, అదే రకంగా రాచపల్లి గ్రామానికి సంబంధించినటువంటి విశ్వనాథ్ 2 ఎంపీటీసీలు కూడా ఈరోజు మా పార్టీలో చేరడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. గతంలో రాజశేఖర గారు ఏ రకంగా పరిపాలన చేశారో అదే రకంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు కావాలన్నా, జిల్లా అభివృద్ధి చెందాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి. అదే రకంగా 200 పైచురుకు మెజారిటీ ఉన్నటువంటి ఎంపీటీసీ ఉన్నటువంటి కడప జిల్లాలో ఎమ్మెల్సీగా పోటీ చేసినటువంటి వివేకానంద రెడ్డి గారు అఖండ విజయంతో సాధించాలని కోరుకుంటున్నాం.